వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ఏమిట్రా, ఏమిటిదంతా? ఏమైంది? శ్రీరామ్, ఆఫీస్లో నా మీద కుట్ర జరిగిపోతుందిరా. హత్యా నేరం కింద పోలీసులు. ప్లీజ్ ప్లీజ్ సేవ్ మీ. दोस्तों मस्त खाओ पियो एंजॉय। खाओ यार खाओ, हमारे दोस्त की वजह से आज हम 5 स्टार होटल में पी रहे हैं। 600 ले लो, लो। हमारा जानी लखपति बन गया, लखपति। మన జానీ కోటీశ్వరుడు, కరోర్పతి కరోర్పతి. చూడండి. अरे जानी जानी, ये देख तुम्हारा फोटो तेलुगु पेपर में आ गया, देख। चुप बे। ఆఫీసు మేనేజర్ని హత్య చేసి పరారైన ప్రముఖ పారిశ్రామికవేత్త కళ్యాణ్. అన్ని చోట్ల పోలీసులు గాలింపు. అవును బాబు, అన్నీ పట్టుకుపోయినా దేవుడు నిన్ను మాకు మిగిల్చి పుణ్యం కట్టుకున్నాడు. నీకేదైనా అయితే మా అందరివి అనాథ బతుకులవుతాయి. కళ్యాణ్, ఈ ఇంటికి మిగిలిన మగదిక్కు నువ్వేరా. నీ మీదే ప్రాణాలు పెట్టుకుని మేం బ్రతుకుతున్నాం. అందుకేరా తమ్ముడు, ఈ చీకటి జీవితాల్లో దీపానివైన నీ కోసం, నీ క్షేమం కోసం ప్రతిరోజు నేను అమ్మ దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. ఎందుకురా జానీ అంత పరిశాన్ అవుతావు? ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది. నైరే, ఏదో 4 డబ్బుల కోసం ఇద్దరు కామాలు ఉధర్, ఉధర్ కామాలు ఇద్దరు మార్చమే తప్ప మర్డర్లు చేసి మనుషుల్ని ఏమార్చలేదురా. ఆ బద్మాష్గాలో ఓ మంచి మనిషి ప్రాణాలు తీశారు, ఓ అమాయకుని కేసులో ఇరికించారు, టోటల్గా కుటుంబాన్నే దిగం చేసేశారు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నావా? అవును, వెళ్తాను. నా వల్ల జరిగిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను. ఏ నేరం చేయని కళ్యాణ్ బాబును కాపాడి ఆ నీచ్ కమీన్ కుత్తే నా కొడుకుల బండారం బయట పెట్టి వాళ్ళని బొక్కలో తోయించి ఆ తర్వాతే బాంబే తిరిగి వస్తాను. ఏంటమ్మా ఇది? తమ్ముడు ఏమయ్యాడోనని దిగులు బెంగతో ఎన్ని రోజులు నువ్వు తినడం మానేస్తావమ్మా? పస్తులుండడం వల్ల పరిస్థితులు బాగుపడతాయా? నా మాట విని కొంచెం తినమ్మా. వద్దమ్మా, ఈ తిండి తిని నేను ఎవరి కోసం బతకాలి? కష్టం అంటే తెలియదు నా బాబు. నేరం నెత్తిని వేసుకుని ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో వాడే దిక్కని వాడి మీద ప్రాణాలు పెట్టు బతుకుతుంటే ఆ బిడ్డే దూరం అయిన తర్వాత ఈ తిండి నేను ఎవరి కోసం తినాలి? మాయా మా స్కూల్లో పిల్లలందరూ మీ మామయ్య మంచివాడు కాదు, మీ మామయ్య ఎవరో చెప్పారు అంటున్నారు మామయ్య. నేను అన్నాను మా మామయ్య అలాంటి వాడు కాదు, మా మామయ్య చాలా మంచివాడు అన్నాను మామయ్య. నేను చెప్పింది నిజం కదా మామయ్య? నువ్వు మంచోడు కదూ, చెప్పు మామయ్య. అవునమ్మా, నిజంగా మీ మావి చాలా మంచోడు. ఆ విషయం మీ స్కూల్లో పిల్లలకి, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేటట్టు చేస్తాను. బాబు
కళ్యాణ్ తమ్ముడు మా నాయనే నా బాబాయ్ ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి ఏమిట్రా నీ మీద ఈ నేరాలు నిందలు ఆ భగవంతుడు నిన్నెందుకురా ఇలా పరీక్షిస్తున్నాడు నా బాబాయ్ నా తండ్రి నిద్ర లేక తిండి లేక ఎలా అయిపోయావో చూడు పద బాబు అన్నం తిందు గారి పద పద నువ్వు కనబడకపోయేసరికి మాలో మేమెంత కుమిలిపోయామో నన్ను తీసుకునైనా నీ కష్టాన్ని తెచ్చి నిన్ను సుఖపెట్టమని ఆ భగవంతుడిని కోరుకున్నాను తిని బాబు అమ్మా ముందు నువ్వు తినమ్మా. కళ్యాణ్ కళ్యాణ్ తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు. ఇన్స్పెక్టర్ గారు నా తమ్ముడు నిర్దోషి వాడికి ఏ పాపం తెలీదు వాడిని విడిచిపెట్టండి బాబు Come on, move. తమ్ముడు కళ్యాణ్ తమ్ముడు 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 మాయా మాయా అమ్మా మీరేం కంగారు పడకండి వెంటనే కళ్యాణ్ని బెయిల్ మీద విడిపించడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను అసలు నేరస్తుల్ని బయట పెట్టాలంటే ముందు కళ్యాణ్ బయటకు రావాలి కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి కళ్యాణ్కి 10 లక్షల రూపాయలు బెయిల్ శాంక్షన్ చేయడమైనది. ఈ కేసు వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేయడమైనది. ఫైనల్ హియరింగ్ కి ఇంకా నెల రోజులు ఉంది హత్యకి సంబంధించిన సాక్ష్యాలు సేకరించాలి కళ్యాణ్ ఓకే ఏమిటి కళ్యాణ్ మళ్ళీ బేరు మీద రిలీజ్ అయ్యాడట? ఇచ్చింది బెయిలే కదా, కేసు కొట్టేలా. వాడికి శిక్ష పట్టం ఖాయం. ఈ దెబ్బతో మనకి మహర్దశ పట్టం ఖాయం. అందుకేగా మనం సూట్లు బూట్లతో సెటప్ అయ్యాం. కూర్చోండి అంకుల్ కూర్చోండి అంకుల్. వచ్చేసావు బాబు. మేమే జడ్జి గారితో మాట్లాడి నీకు బెయిల్ ఏర్పాటు చేశాం. థ్యాంక్స్. జడ్జి మన ఫ్రెండ్, మనం చెప్తే అంత. కా అంటే కా, కి అంటే కి. వారిని నీచ్ కమీనే కహానీలు ఆపండి. హా సాలా मैं तो 50 वाला. अरे जादू मैं तुमसे बड़ा जादू है रे. అసలు కళ్యాణి మర్డర్ కేసులు ఇరికించి వాడిని పరాలో పెట్టారా? మీరేమో కోట్లు కొట్టేద్దామని కొత్త కోట్లు కుట్టించుకుని మరీ రెడీ అవుతారే. అసలు నువ్వు బొంబాయి నుంచి మళ్ళీ ఎందుకు వచ్చావా మగడా? మాకు నీకు చెల్లైపోయింది కదా. అరే చుబ్బే, మన 50-50 కండిషన్ ప్రకారం ఆ కోట్లలో నా వాటా వచ్చే వరకు నేను ఇక్కడే కళ్యాణ సెటిల్ అయిపోతా. బాబు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయక, ఆ కోట్లు ఏవో మాకు వస్తే నీ ఓట మనేడు చేస్తాం.